చూశారుగా సీఎం అంటే ఎలా ఉండాలో. కానీ సీఎం అంటే ఇలా కూడా ఉంటారని మీకు తెలుసా? కాలర్ దగ్గర పగిలిన షర్ట్ గుండి ఊడిపోతే పెట్టుకున్న పిన్నీసు, వెనకాల పిగిలిపోయిన చొక్కా, ఇది బయటకు కనిపించే రూపం. కానీ సంస్కారం మాత్రం చాలా గొప్పది. నవ్వుతూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తున్న ఈ వ్యక్తి చిన్నవాడేం కాదు. పేరు ఊమెన్ చాందీ. ఓ రాష్ట్రానికి సీఎం, అది కేరళ. దేవుని భూమి, అనంత పద్మనాభుని సంపదకు కాపలా కాస్తున్న ఓ రాష్ట్రం. సంపదంతా దేవునికే కాని మనకెందుకు అనుకున్నారో ఏమో, కేరళ సీఎం ఊమెన్ చాందీ సింపుల్ గా ప్రజల మధ్య తిరిగేస్తున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేరళ సీఎం ప్రజలతో సులువుగా మమేకమయ్యారు. ఇది పబ్లిక్ స్టంట్ అనుకునే అవకాశమూ ఉంది. అయితే ఈ కేరళ సీఎం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఈ వేషధారణను నిజమే అన్నట్లు నిరూపిస్తున్నాయి. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవిలా ఉండే మన సీఎం ఆఫీస్ కు భిన్నంగా కేరళ సీఎం ఆఫీస్ కు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా 24 గంటలు కాంటాక్ట్ లో ఉండే విధంగా అవకాశాన్ని కల్పించారు ఊమెన్ చాందీ. Chief Minister's office, I put a web camera. Anybody can see my office from anywhere in the world. So I don't claim that only this web camera can do everything in a transparent way. I don't agree. But one thing is there, that's a message. ప్రజల కోసం పనిచేసేది ప్రభుత్వం అనే సూక్తిని నిజం చేసేందుకు రైట్ టు సర్వీస్ యాక్ట్ ను త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారట కూడా. ప్రపంచంలోనే రిచెస్ట్ గార్డున్న స్టేట్ కు సీఎం, కానీ జీవితం మాత్రం చాలా చాలా సాధారణం. సో సింపుల్ లివింగ్, హై థింకింగ్, హ్యాట్స్ ఆఫ్ టు ఊమెన్ చాందీ. కోసం పక్క రాష్ట్రాలకే విమానాలను పంపిన సీఎంలు చూసాం. కొడుకు పెళ్లి కోసం కోట్లు ఖర్చు పెట్టిన సీఎంలు చూసాం. వారసుల కోసం తరగని సంపద పోగేసిన సీఎంలు చూసాం. వారందరికీ భిన్నంగా ఉన్నారు కదా ఈ సీఎం. సింప్లిసిటీ విషయంలో తాను మాత్రమే కాదు, తన మంత్రి వర్గంలోని వారు ఉండి తీరాలంటున్నారు. అందుకే మంత్రులు, వారి సహాయకుల ఆస్తుల వివరాలను ప్రతి సంవత్సరం ప్రజల ముందు ఉంచుతున్నారు. కెమెరామెన్ గిరితో సరోజ, హైదరాబాద్.